అసలు పాప విమోచిని ఏకాదశి ఎందుకు చేస్తారో తెలుసా? ఒక అప్సరస ఎందుకు భూమిపైకి వచ్చింది? మేధావి మహర్షి ఎందుకామెను శపించాడు? అయితే ఈ ఆశ్చర్యకరమైన పురాణ కథను ఇప్పుడు వినండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, చాలా కాలం క్రితం సత్యయుగంలో ఒక పవిత్రమైన అరణ్యంలో మేధావి మహర్షి అనే గొప్ప ఋషి నివసించేవాడు. ఆయన గొప్ప తపస్సు చేస్తూ భగవంతుని ధ్యానం చేసేవాడు. అదే సమయంలో స్వర్గలోకంలోని అందమైన అప్సరస మంజుఘోష ఆ అరణ్యానికి వచ్చింది. ఆమె వీణ వాయిస్తూ మధురమైన గానం చేసింది. ఆ సంగీతం విని మహర్షి తన ధ్యానం నుండి బయటికి వచ్చాడు. కాలం గడిచిన తర్వాత తన తపస్సు భంగమైందని మహర్షికి అర్థమైంది. ఆ కోపంతో ఆయన మంజుఘోషాను శపించాడు. అప్పుడామె క్షమించమని ప్రార్థించింది. మహర్షి చెప్పాడు, చైత్రమాసంలో వచ్చే పాప విమోచిని ఏకాదశి వ్రతం చేస్తే నీకు ఈ శాపం నుండి విముక్తి లభిస్తుంది. మంజుఘోష భక్తితో పాప విమోచిని ఏకాదశి వ్రతం చేసింది. భగవాన్ విష్ణువు కృపతో ఆమె శాపం తొలగిపోయి మళ్లీ తన స్వరూపాన్ని పొందింది. అందుకే ఈ పవిత్రమైన రోజును పాప విమోచిని ఏకాదశి అని పిలుస్తారు.